ఒకప్పుడు 80s 90sలో వర్మ గారు స్విట్జర్లాండ్లో 6 పాటలు తీసాము ఇలాంటి కాన్సెప్ట్లు ఉండేవి. అంటే హీరో క్యారెక్టర్ ఏమో దొంగ జైలుకి వెళ్ళి వచ్చాడు, కానీ సడన్గా ఆయన ఇమాజినేషన్లో ఇది చూపించి జస్టిఫై చేస్తారు. ఎందుకు వస్తున్నా థింకింగ్ అంటే వ్యూవర్స్ స్విట్జర్లాండ్ ఖర్చు పెట్టుకుని వెళ్ళలేరు కాబట్టి బేసిక్ ద సో కాల్డ్ ఫార్ములా ఫిల్మ్స్ అనేది వచ్చినాయి 70s 80sలో. అంటే అక్కడ లాస్ట్ థింగ్ యూ విల్ టేక్ ద స్టోరీ సీరియస్లీ. రైట్, స్టోరీ ఈజ్ నాట్ ద పాయింట్. మేము కూడా పాటలకు వెళ్ళాము. మీ పాటలో హీరో హీరోయిన్స్ డాన్స్ ఆడారు, పాటలు పాడారు, మంచి మంచి బట్టలు వేసుకున్నారు. దానికోసం లొకేషన్ చూడడానికి ఎవరల్లా. కానీ లొకేషన్ అనేది ఏదో ఖర్చు పెట్టి తీశారు, ఊటీ వెళ్ళారు, లేకపోతే కాశ్మీర్ వెళ్ళారు, స్విట్జర్లాండ్ వెళ్ళారు అని చెప్పటానికి వాళ్ళకున్నది యాక్చువల్గా పీపుల్ ఉండవు. ఇప్పుడు మీరు శివ తీసుకోండి, బొర్రా కేవ్స్లో ఒక పాట తీసి, సెట్ వేసి, ఎన్నియల్లో ఒక పాట తీసి అన్నీ చేసాం. ఫైనల్గా అందరికీ గుర్తున్న పాట బాటనీ పాట. అది చీపెస్ట్ పాట. యా, అర్థమైంది. అదే సో జనాలకి నచ్చే క్రియేటివ్కి ప్రొడక్షన్ వాల్యూకి ఎప్పుడు సంబంధం. నేను ఒక పెద్ద ఎగ్జాంపుల్ చెప్తాను. కొలవరెడ్డి సాంగ్ అది ఊరికన్నా మేకింగ్లో సెల్ ఫోన్లో తీస్తే ఒక వీడియో, దానికి 125 crore వ్యూస్ వచ్చినాయి. 125 crores. వీళ్ళు ఆ పాట తీయటానికి సినిమాలో 3 అనుకుంటా దాని పేరు, ఈ ధనుష్ అందులో 3 సార్లు, అంటే అంత సూపర్ డూపర్ హిట్ అయిపోయిన సాంగ్ మనం విజువల్గా ఎట్లా జస్టిఫై చేస్తాం అని వీళ్ళు ఆలోచించి ఇది చేసి 2-3 సార్లు క్యాన్సిల్ చేసి ఫైనల్గా 3-4 కోట్లు ఖర్చు పెట్టి పాట తీశారు. అండ్ దానికి 20 కోట్లు వ్యూస్ కొట్టాలేదు. ఇది ఫుల్ సాంగ్కి. మేకింగ్ దానికి 124 వచ్చినాయి. ఇంక మీరు ఇంకేం చెప్తారు చెప్పండి. అదే మరి అసలు అది ఎవడో చూడలేదు రిలీజ్ చేస్తే, యూనో. సో బట్ ద పాయింట్ ఏంటంటే ఇంకోటి, ప్రొడ్యూసర్ కావాలని చేయొచ్చు ఒకసారి. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు చాలా ఉన్నాయనుకోండి, యూ డోంట్ మైండ్ స్పెండింగ్. మోస్ట్ ఎక్స్పెన్సివ్ సినిమా తీద్దాం అనుకోవచ్చు. ఇప్పుడు బాహుబలి ఒకవేళ ఫ్లాప్ అయ్యి ఉంటే అదే కదా పరిస్థితి. అవును, హిట్ అయిపోయింది కాబట్టి విజనరీ అవుతుంది, యూనో. సో ఇందాక నేను అదే కెవిన్ కాస్టన్ ఫిల్మ్ చెప్పాను కదా, వాటర్ వరల్డ్ డిజాస్టరు, టైటానిక్ బ్లాక్ బస్టర్. కానీ రెండింటి ఉద్దేశం ఒకటే. అదే. అండ్ వీళ్ళు దే వాంటెడ్ టు మేక్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్, ఐ వాంట్ టు మేక్. Is that the recorded most expensive film, Titanic? Not, of course, now Avatar, right? Yes, Avatar, yeah. నేను అప్పుడు ఎగ్జాంపుల్ బికాస్ ఆఫ్ వాటర్ వరల్డ్ అది ఒక పక్కన వచ్చింది, అందుకని చెప్పాను. ఇప్పుడు అవతార్కి యానిమేషన్కి వాటికి పడుతుంది కాబట్టి ఇట్స్ టీడీఎస్ జాబ్, కొంచెం జస్టిఫైడ్. ఇప్పుడు అది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే బడ్జెట్లో అనవసరపు ఖర్చు ఒకటి ఉంటుంది, ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. బాహుబలి ఉందనుకోండి, యూ సీ ద వాల్యూ. అది పెద్ద పెద్ద బ్యాటిల్ సీక్వెన్సెస్ అలాంటి విజువల్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడానికి ద సబ్జెక్ట్ మ్యాటర్ కాల్స్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ ఎ గ్రాండ్యూర్. మీరు చిన్న లవ్ స్టోరీ తీసేసి కేవలం డబ్బులు ఉన్నాయి కాబట్టి దానికి ఆర్టిఫిషియల్ ఎలిమెంట్ ఆఫ్ విజువల్ స్కేల్ అని పేరు చెప్పి, విజువల్ ఫీస్ట్ అని చెప్పి, సెట్లు, గ్రాఫిక్ డిజైన్స్ ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే యు ఆర్ లూజింగ్ అవుట్ ఆన్ ద కోర్ ఎమోషన్. ఎందుకంటే మీరు కూడా రియలైజ్ అవ్వలేదు. ఇప్పుడు మీ దగ్గర ఏమీ లేదనుకోండి, ఇప్పుడు నేను నాకు 2 లక్షల్లో సినిమా 2 లక్షల్లో పాట తీసేయి అంటే నేను బాటనీ పాట తీస్తా. అదే బాటనీ పాటకి నాకు మీరు 50 లక్షలు ఇచ్చారనుకోండి, తీమని 50 లక్షలు ఖర్చు పెట్టి నువ్వు ఖర్చుకు వెనకాడద్దు అంటే అప్పుడు నేను తీస్తే గ్యారంటీ ఫెయిల్ అవుతుంది. నేను తీసినా కూడా అప్పుడు ఏం చేస్తాను, 50 లక్షలు ఖర్చు పెట్టడానికి వీళ్ళందరూ బయటకు వచ్చి 100 కార్ల మీద ఎక్కేసి, లేకపోతే పెద్ద పెద్ద డబుల్ డెక్కర్ బస్సులు 20 పక్కన పెట్టేసి అవి వచ్చేసి ఇలాంటి విజువల్స్ అన్నీ క్రియేట్ చేస్తే మీకు ఆ బాటనీ పాటలో ఉన్న కోర్ ఎమోషన్ వెళ్ళిపోతుంది. ఎందుకు 32 MBకి 32 GB పెట్టినట్టు దట్ ఈస్ వేర్ ఐ డోంట్ నో ఐ టు కాల్ ఇట్ అనవసరపు ఖర్చు అనేది. యూఆర్ యాక్చువల్లీ స్పాయిలింగ్ ఇట్ బై పుటింగ్ మోర్ దెన్ వాట్ ఈస్ రిక్వైర్డ్. ఇప్పుడు నేను తీసిన చీపెస్ట్ సినిమా నా మొత్తం కెరియర్లో సర్కారు 90% ఆఫ్ ద ఫిలిం ఐ షాట్ ఇన్ ద హౌస్. ఉట్టి ఒక లివింగ్ రూము, ఒక డైనింగ్ రూము, ఒక బాల్కనీ, ఆ ఇంట్లో కాంపౌండ్ తీసాను మొత్తం సినిమా. అది ఎవరికి అర్థం రియలైజ్ అయ్యారు. అమితాబ్ బచ్చన్ వర్క్ ఫర్ 7 days ఇన్ దట్ ఫిలిం సర్కారు. అంతే. అప్పుడు ఏమవుతుంది, మీకు
కానీ సినిమా ఆడింది కాబట్టి ఎవడు అడగలేదు. నేను నా లైఫ్లో మ్యాక్సిమం డబ్బులు ఖర్చు పెట్టింది ఆగ్లు. నా బిగ్గెస్ట్ ఫ్లాప్ ఆఫ్ ఆల్ మై కెరియర్, దట్ ఈస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్. వీళ్ళు ఏమంటారు, రామ్ చీప్గా చుట్టేస్తాడు, చిన్న చిన్న కెమెరాలు పెట్టి అది ఇది అంటారు వాళ్ళు. దట్ ఈస్ నాట్ ద పాయింట్. ఐ స్పెండ్ వాట్ ఐ థింక్ ఈస్ వర్త్. రైట్. దాని వల్ల సినిమా ఆటం ఆడుకోవడం జరగదు. ఇప్పుడు దొంగల ముఠా నేను 5D కెమెరా కాకుండా ఎలెక్సా కెమెరా పెట్టినా అంతే ఫ్లాప్ అవుతుంది. ఒక టికెట్ ఎక్కువ రాదు, తక్కువ రాదు. దట్ ఈస్ అబౌట్ ది కంటెంట్. బట్ యూ వాంటెడ్ టు మేక్ అ పాయింట్. ఇట్ క్యాన్ బి డన్. ఐఎమ్ టు లుకింగ్ ఎట్ ద టెక్నాలజీ వాట్ ఈస్ అవైలబుల్ అనేది అసలు పాయింట్ కూడా కాదు అది. రైట్. వెన్ దెర్ ఈస్ ఎ టెక్నాలజీ అవైలబుల్ యూ విల్ బి స్టూపిడ్ నాట్ టు యూజ్ ఇట్. కరెక్ట్. సో ఈ మధ్య వచ్చిన చాలా పెద్ద సినిమాలు ఇప్పుడు అంతా 100 కోట్లలోనే మాట్లాడుతున్నారు తెలుగు సినిమాల స్థాయి. తెలుగు సినిమా దశ దిశలా వ్యాపించి మనం సుప్రీమసీ గెయిన్ చేసామని మీరు అనుకుంటున్నారా వర్మ గారు? ఇప్పుడు ఫైనల్గా తెలుగు సినిమా అనేది ఏమి ఉండదు, సినిమా ఉంటుంది. ఇదే సినిమా మీకు మలయాళం నుంచి రావచ్చు, ఒరిస్సా నుంచి రావచ్చు, కన్నడ నుంచి రావచ్చు, ఎక్కడి నుంచి అని రావచ్చు. ఎప్పుడైతే ఒక సినిమా అంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో, ఓన్ అప్ చేసి తెలుగు ఇండస్ట్రీ ఎంత ఎదిగిపోయిందని మనం గొప్పలు కొట్టుకుంటాం బేసిక్గా. సో ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ సంథింగ్ లైక్ దిస్, ఏది మన ఇప్పుడు బాహుబలితో స్టార్ట్ అయింది అనుకో. బాహుబలి ఆఫ్ కోర్స్ నెక్స్ట్ పుష్ప, సమ్ పార్ట్ ఆఫ్ అఖండ. అంటే నేను సోకాల్డ్ పాన్ ఇండియా ఫిల్మ్స్ చెప్తున్నాను ఇప్పుడు. సో ఇప్పుడు ఎలాంటి సినిమాలు ఆడుతున్నాయి, ఎందుకు ఆడుతున్నాయి అనేది ప్రతిసారి అది మారుతూ ఉంటుంది ఎవ్రీ ఫ్రైడే. ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీర్ ఫైల్స్ అని సినిమా రిలీజ్ అయింది అన్న. అది అసలు ఎవరు తెలియదు, అసలు సినిమా థియేటర్లో వచ్చారు ఎవరు కాదు, అలాంటి సినిమా ఉందని తెలియదు. అండ్ ఇట్ ఈస్ నౌ దేర్ సేయింగ్ ఇట్ విల్ కలెక్ట్ అబౌవ్ 120 crores. ఫిల్మ్ ఈజ్ మేడ్ ఇన్ 4-5 crores. ఎందుకు వాళ్ళు సడన్గా తెలిసిపోయిందంటే ఇంక ఇప్పుడు ఆడేస్తుంది కాబట్టి యాంటీ ముస్లిమా లేకపోతే హిందూ ఇదా ఏదో చెప్తున్నారు ఇప్పుడు లాజిక్లో. అది మీకు థర్స్డే వరకు తెలియదు, ఫ్రైడే నుంచి తెలిసింది. అండ్ దిస్ హ్యాపెన్స్ ఆల్ ద టైమ్. రైట్. బట్ నౌ ఇప్పుడు ఏంటి బిగ్ బడ్జెట్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మీకు ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది. ఆల్రెడీ ఒక ఎక్స్పెక్టేషన్, ఒక యాంటిసిపేషన్. ఒక స్టార్ ఫిల్మ్ ఒక సూపర్ డూపర్ హిట్ అయిపోయి బాహుబలి లాగా లెట్స్ సే 1,500 crores కలెక్ట్ చేసింది అనమాట. ఇప్పుడు దెన్ ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు గేజ్. అండ్ ఇప్పుడు ఈ స్టార్తో తీస్తే 1,500 crores కలెక్ట్ చేస్తుందా? రాజమౌళి ఉన్నాడు, ఎక్స్ట్రాడినరీ బ్యాటిల్స్ అండ్ నెవర్ బిఫోర్ సీన్, ఒక విజువల్ బ్యాటిల్, యాక్షను, ఒక పంచ్, డైలాగ్స్ అని అన్నీ ఉన్నాయి. యూనో అవన్నీ ఉన్నప్పుడు మీకు ఆ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ అనేది అంత ఎక్స్ట్రాడినరీ ఎమోషన్ రైజ్ చేసింది కాబట్టి అంత మెజర్ హిట్ అయింది. ఇప్పుడు అదే స్టార్ తోటి ఇంకోటి తీస్తే ఎంత ఆడుతుంది, ఎంత ఆ రేంజ్కి వెళ్తుందా లేదా అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అసలు? అఫ్కోర్స్ మామూలుగా స్టార్ డెఫినేషన్ ఎప్పుడు కూడా ఈ స్టార్ ఉంటే మినిమం ఎంత వస్తుంది అనేది ఒకటి ఉంటుంది. అదేంటి దానికి బెంచ్ మార్కు, అంతకుముందు తన సినిమా ఏదో అలా చేసి ఉంటుంది. దానికన్నా మీరు ఒక 15-20% లేకపోతే సినిమాని బట్టి కిందకో పైకో ఇలాంటి ఆసిలేషన్ ఉంటుంది. బట్ అప్పుడేంటి మీరు అది ఆల్రెడీ అంత చేసింది కాబట్టి నేను అంత ఖర్చు పెడితే నాది కూడా అంత చేస్తుంది అనే ఒక హోపు, దాంతో ఖర్చు పెట్టేస్తారు అవసరం లేకపోతే. అంటే అవసరం లేకపోయినా ఎవరి ఉద్దేశంలో అది కదా ప్రాబ్లం. ఇప్పుడు రీసెంట్గా మీ దగ్గర డబ్బులు ఉన్నాయి లేకపోతే అంటే ఇప్పుడు లీప్ ఆఫ్ ఫెయిత్ అనేది జేమ్స్ కెమెరాన్కి ఉంది, కెవిన్ కాస్టనర్కి ఉంది. అది ప్రూవ్ అయింది, ప్రూవ్ అవ్వాల, అది కదా పాయింట్ అక్కడ.